హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. ఈ పండగ చాలా అంటే చాలా ఇష్టమనమాట. ఎందుకంటే పల్లెటూర్లలోనైనా, అలాగే స్కూల్లో పిల్లలైనా కూడా, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చిన్నారులు ఉన్నా కూడా, ప్రతి ఒక్కరి ఇంట్లో కృష్ణుడు, అలాగే గోపిక వేషధారణలు వేస్తూ ఉంటారు కదా! సో, నేనైతే ఎప్పుడు వేయలేదనమాట. మా పిల్లలకు కూడా ఎప్పుడు వేయలేదండి. కానీ ప్రతి సంవత్సరం అయితే మా ఇంటికి ఎవరో ఒకరు కృష్ణుడు వేషధారణలో మా ఇంటికి కృష్ణుడిని ఆహ్వానించేవాళ్ళము. కానీ ఈ సంవత్సరం అయితే చేయలేదండి. మా ఇంట్లో ఉన్నటువంటి కృష్ణునికి ప్రీతికరమైనటువంటి అటుకుల పాయసం ఎలా తయారు చేయాలి, అలాగే మా ఇంటి వంటలేంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అయితే నిజంగా పల్లెటూర్లలో ఎక్కువ శాతము ఉట్టి కొట్టడం భలే సంబరాలు కదండి. ఎందుకంటే ఆ ఉట్టి కొట్టేటప్పుడు కూడా అందరూ అడుస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, కొట్టాలని ఉత్సాహంగా. నిజంగా ఈ పండగ చాలా అంటే చాలా ఇష్టమండి. మనం ఎప్పుడైనా కూడా కృష్ణుడు అంటే వెన్న దొంగ అనేదే గుర్తుకొస్తుంది కదా! ఇంకా నేనైతే 2 రోజుల ముందు మీగడ తీసేసి ఈ విధంగా వెన్నగా తయారు చేసేసాను. ఇంకా ఆ తర్వాత పాయసం తయారు చేయాలి అని చెప్పేసి అటుకులను 1 కప్పు అటుకులు తీసుకున్నాను. అలాగే 1 గుప్పెడు అటుకులు ఎక్కువగా తీసుకున్నానండి. ఇంకా ఇప్పుడు ఈ అటుకులను నీట్‌గా ఇలాగ కడిగేసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత నాకు తగ్గట్టుగా నెయ్యి వేసేసుకొని ఈ విధంగా జీడిపప్పు ఇలాగ వేయించి పక్కకు పెట్టేశాను. ఇంకా ఇప్పుడు 1 కప్పు అటుకులు అని చెప్పాను కదా! అదే నెయ్యిలోనే నీట్‌గా కడిగినటువంటి అటుకులను అందులో వేసేసి ఇలాగ కొంచెం సేపు వేయించుకోవాలనమాట. ఇంకా ఆ తర్వాత 1 కప్పుకి ఒక 2 కప్పుల పాలు పోసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత 1 కప్పు నీళ్లు పోసేసాను. ఇంకా ఇప్పుడు అటుకులు బాగా ఉడకాలి కదా! తొందరగా ఉడికిపోతాయన్నమాట. సో, కొంచెం సేపు ఉడకబెట్టాలి. అంతలోపల మనం ఏం చేయాలంటే వీటిలోకి 1 కప్పు అటుకులైతే 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. సో, నేను 1 కప్పు బెల్లం తీసేసుకొని, అలాగే అరకప్పు నీళ్లు పోసేసి, అంటే బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఇలాగా కరగబెడుతూ ఉన్నాను. ఇంకా ఇక్కడ మాత్రం అటుకులు ఉడుకుతూ ఉన్నాయి. అలాగే మనకేంటంటే డైరెక్ట్ బెల్లం అలాగనే వేసామనుకో ఒక్కొక్కసారి మనకు పగిలిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అలా కాకుండా అటుకులు, పాలు బాగా ఉడకబెట్టామనుకో మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో, ఇంకిప్పుడైతే ఇలాగా అక్కడైతే మాత్రము బెల్లం బాగా కరిగిపోయింది. ఇక్కడ అటుకులు ఉడికిపోయినాయి కాబట్టి మనము బెల్లం పాకం పోసేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇలాగ పోసుకోవాలన్నమాట. అప్పుడే మనకు పగిలిపోదు. ఇంకా ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా! ఇలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం యాలకుల పొడి, అలాగే మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు వేసేసి కొంచెం సేపు ఉడకబెట్టి మూత పెట్టేస్తే కొంచెం సేపు అయిన తర్వాత గట్టిగా అవుతుందండి. ఇంకా ఆ తర్వాత అటుకులతో మనం 5 రకాల ప్రసాదాలని చెప్పాను కదా! సో, ఫస్ట్ ఒక ప్రసాదం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేనేం చేశానంటే ఒక గుప్పెడు అటుకులు ఎక్స్‌ట్రాగా నానబెట్టాను కదా! ఆ అటుకులను నేను ఈ విధంగా ఇలాగ పెట్టేస్తూ ఉన్నాను. మెయిన్‌గా అరిటాకులలో పెడితే ఏ ప్రసాదమైనా కూడా చాలా మంచిదండి. కాబట్టి అరిటాకులను నేను ఇలాగ రౌండ్‌గా చిన్నగా మా దేవుని గూడికి సరిపోయేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే అటుకులు, బెల్లము, అలాగే అటుకులు కొంచెం ఉప్పు, కారము, అలాగే అటుకులు కొంచెం శొంఠి, ఆ తర్వాత శ్రీకృష్ణునికి ఇష్టమైనటువంటి వెన్న, అలాగే మనం ఇప్పుడు తయారు చేసాం కదా పాయసము, ఆ పాయసం కూడా అందులోనే పెడుతూ ఉన్నాను. నేను ప్రతి సంవత్సరము ఇలానే చేసుకుంటానండి. ఇంకా మా ఇంట్లో ఉన్నటువంటి కృష్ణుడు, రాధను ఇలాగ పెట్టేసి ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఇలాగా జరుపుకున్నాము. ఇంకా కృష్ణునికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో అష్టోత్తరం కూడా చేసుకున్నానండి. మెయిన్‌గా కృష్ణుడికి కుచేలుడు చూడటానికి వచ్చినప్పుడు ఒక గుప్పెడు అటుకులు తీసుకొని వచ్చారనమాట. కాబట్టి ఆ కథ కూడా మనకు వింటే గాన చాలా అంటే చాలా మంచిదండి. మీరు తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు తెలుసుకోండి. ఆ కథ విన్న తర్వాత నాకేమనిపించిందంటే మనకు తెచ్చే గిఫ్ట్ ఎవరైనా కూడా అది చిన్నదా, పెద్దదా అని అనుకోకుండా వాళ్ళు ప్రేమతో ఎంత చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా మనం మనస్ఫూర్తిగా తీసుకోవాలండి. ఈ కథ విన్న తర్వాత మనకు తెలిసేది ఇదే అనమాట. ఇంకా ఇప్పుడైతే మా వదిన గారి పాట విందామండి. వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒక్కసారి చెక్‌ఔట్ చేయండి. అన్నా అన్నా విన్నావా, చిన్ని కృష్ణుడు వచ్చాడు, చిన్ని
కృష్ణుడు వచ్చాడు, వన్నెల చెలికాడొచ్చాడు. అన్నా అన్నా విన్నావా, చిన్ని కృష్ణుడు వచ్చాడు, చిన్ని కృష్ణుడు వచ్చాడు, వన్నెల చెలికాడొచ్చాడు. అన్నా అన్నా విన్నావా. పాట మా వదిన గారు ఎలా పాడారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ప్రసాదం చూసారా ఎంత గట్టిగా అయిపోయింది కదా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత బాగుంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత మా ఇంటి వంటలు ఏంటి అని కూడా చెప్పాను కదా. ఈరోజు ఉదయం ఏంటంటే కన్నా అమ్మకు బాగలేదని చెప్పేసి ఎప్పుడైనా కూడా మనకేంటంటే ఎవ్వరికి బాగలేకపోయినా కూడా కంపల్సరిగా ఇడ్లీ చట్నీ సాంబార్ చేస్తాం కదా. అలాగనే నేను కూడా ఈరోజు కొబ్బరిని కొంచెం కాల్చానండి. కాల్చి ఆ కొబ్బరిని మనం కట్ చేసి చట్నీ చేసుకున్నామనుకో చాలా బాగుంటుందన్నమాట. సరే ఇంకా వాటితో పాటుగా మీగడ తీసేసాను. అలాగే సాంబార్ చేద్దాము అని చెప్పేసి ఒక సైడ్ కుక్కరు అలాగే కందిపప్పు పెట్టుకున్నాను. ఇంకా ఇడ్లీ పిండి మాత్రం మనం ఎప్పుడైనా కూడా నైటే రుబ్బు పెట్టుకుంటాం కదా. ఇంకా ఇవన్నీ చేసుకున్నా కూడా ఒక కూరగాయ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చిక్కుడుకాయ కర్రీ చేసుకుందామని చిక్కుడుకాయలు తీసి పెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా కూడా నిజంగా ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు, చాలామంది దగ్గులేస్తే పచ్చిబుడ్డలు తింటే ఇంకా ఎక్కువైతుంది అని అంటూ ఉంటారు. కానీ కొంతమందికి ఏంటంటే దగ్గులేస్తే పచ్చిబుడ్డలు తింటే తగ్గుతుంది. అలాగా నాకు కొంచెం గొంతు నసనస అన్న దగ్గులేసిన నేను పచ్చి కొబ్బరిను ఈ విధంగా కాల్చుకొని వాటిలో కొంచెం చక్కెర వేసుకొని తింటానండి. సో చాలామంది ఇది ప్రయత్నం చేసే ఉంటారనుకుంటున్నా. ఎక్కువ మంది ఏంటంటే పుట్నాలు అలాగే ఎల్లిపాయలు ఉప్పు వేసుకొని దగ్గులేసినప్పుడు తింటూ ఉంటారు. నేనైతే పచ్చి కొబ్బరి తింటానండి. సో అందుకని అక్కడ బాగా కాల్చుకుంటున్నాను చట్నీకి, ప్లస్ నేను తినటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత సాంబార్కి అయితే పెట్టేసుకున్నానండి. ప్రతిసారి మామూలుగా పొంగిపోతుంది కదా అని చెప్పేసి బౌల్ పెట్టేదాన్ని. ఈసారి కొత్తగా ఈ విధంగా మనము కింద విజిల్ కింద ఇలాగ ఆయిల్ పట్టించేస్తే పొంగితే బయటికి రాదు అని చెప్పేసి అంటూ ఉన్నారని చెప్పి పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఇంకో సైడు బాండీలో నీళ్లు పోసేసి పైన రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్ పెట్టేసి వాటి మీద చిక్కుడుకాయలు పెట్టి ఈ విధంగా ఉడికించుకుంటున్నాను. ఒకప్పుడైతే నీళ్ళలో ఉడకబెట్టి వారం మోపేదాన్ని, అలా చేయొద్దు అంటున్నారు కాబట్టి ఈ విధంగా పెట్టేశాను. ఉదయం చూడండి క్లైమేట్ ఎలా ఉంది కదా. సో ఇంద్రధనస్సు వచ్చిపోతూ ఉంటే భలే మనకు అంటే పాజిటివ్ వైబ్స్ అండి. ఇలా క్లైమేట్ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇప్పుడు చూడండి విజిల్ వస్తూ ఉంది కదా, కొంచెం పొంగుతుందండి. మామూలుగా అయితే కానీ మొత్తం అంతా పొంగిపోతుంది అనమాట. కొంచెం మేలు అనిపించింది నాకు. ఇంకా ఇదే విధంగానే 3 విజిల్స్ వచ్చాయి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడిందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ మాత్రం చిక్కుడుకాయలు కూడా బాగా ఉడికిపోయాయి. అలాగే నేను ఎప్పుడైనా కూడా అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కొంచెము మనకి ఇప్పుడు కూల్ వాటర్ పోస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గొంతు నొప్పి వస్తుందండి. అలాంటప్పుడు మనము ఉప్పు కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని బాగా పుక్కలిచ్చినామనుకో బాగా నొప్పి తగ్గిపోతుందన్నమాట. ఖచ్చితంగా ఈ పని అయితే చేసి పెడతానండి. ఇంకా ఆ తర్వాత కొబ్బరి చూడండి ఎంత బాగా కాల్చుకున్నాం కదా. చాలామందికి పచ్చి కొబ్బరిని ఎండలో ఎండబెట్టిన తర్వాత సైడ్లకి ఎర్రగా అవుతే గాన అవి చాలామంది తింటారు. నాకైతే భలే ఇష్టం అండి. అందులో ఇప్పుడు మనం ఏంటంటే ఈ విధంగా కాల్చుకొని తినటం వల్ల కూడా భలే టేస్ట్ అనమాట. చిన్నప్పుడు గుడిలలోకి వెళ్ళినప్పుడు పచ్చి కొబ్బరి అలాగే చక్కెర కలిపి పెట్టేవాళ్ళు. ఎంతమంది తిన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత చట్నీ మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో వేయించేసి వేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కొబ్బరి కాల్చినాను కాబట్టి ఇలాగా అన్నీ పచ్చి పచ్చివే వేసుకుంటూ ఉన్నాను. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర అలాగే మనం కాల్చుకున్నటువంటి కొబ్బరి వాటితో పాటుగా ఇక్కడ నేను ఇడ్లీలలోకి చట్నీ కాబట్టి కంపల్సరీగా పుట్నాలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. కాబట్టి ఒక గుప్పెడు వేయించుకున్నటువంటి పల్లీలు అలాగే ఒక గుప్పెడు కన్నా కొంచెం ఎక్కువ పుట్నాలు అలాగే ఒక 2 దబ్బల చింతపండు వాటితో పాటుగా కొంచెం కొత్తిమీర తగినంత ఉప్పు వేసేసి ఈ విధంగా మనకు తగ్గట్టుగా నీళ్లు పోసేసి మిక్సీ పట్టేశాను. కొంతమంది ఏంటంటే ఇడ్లీలలోకి లూజ్గా చేసుకుంటారు, కొంతమంది గట్టిగా చేసుకుంటారనమాట. సో నేనైతే ఇలాగ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది, అలాగే పక్కన పోపు కూడా రెడీ అయిపోయిందండి. ఇడ్లీ చేసుకున్నప్పుడు మాత్రం ఒక బాండీ తీసేసుకొని ఫస్ట్ ఇలాగ పోపుకు వాడుకుంటాను. ఇంకా ఆ తర్వాత అదే బాండీలోనే మనం ఎప్పుడైనా సాంబార్కి కందిపప్పు ఉడకబెట్టుకుంటాం కాబట్టి కంపల్సరిగా ఇలాగా ఉడికిన తర్వాత కొంచెంగా కారము అలాగే వెల్లుల్లి వేసేసి తగినంత ఉప్పు వేసేసుకొని ఈ విధంగా ఎనుపుకొని
కొంచెం సాంబార్కి అలాగే కొంచెం సప్పిడిపప్పుకు మాత్రము ఇలాగా చేసుకుంటానన్నమాట. ఇది కూడా లూజ్గా చేసుకుంటానండి. మనం మధ్యాహ్నానికి కదా చప్పిడిపప్పు తినేదని చెప్పేసి కొంచెం లూజ్గా చేసేసుకొని ఇంకా వాటిలోకి కూడా పోపు రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఈ పోపులో మాత్రం ఎక్కువ శాతం ఒట్టిమిరపకాయలు వేసుకుంటాను. ఇంకా సాంబార్కి తగ్గట్టు ఇలాగా ఓన్లీ పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా మాత్రమే కట్ చేసుకున్నాను. కొంచెం అల్లం ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు పిండిలో కొంచెం ఉప్పు వేసేసి ఈ విధంగా బాగా కలుపుతూ ఉన్నాను. మనము ఎంత బాగా కలిపితే అంత బాగా ఇడ్లీలు తెల్లగా వస్తాయి. అలాగే తుంచితే తునుగుతాయి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. అలాగా కలుపుకోవాలన్నమాట. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలండి. ఫస్ట్ గట్టిగా ఉన్నా కూడా పిండి, ఆ తర్వాత పులిచిన తర్వాత మనం ఇలాగ కలుపుతూ కొంచెం నీళ్ళు వేసేసి కలిపి మళ్ళీ కొంచెం నీళ్ళు వేసేసి ఇలాగ కలిపామనుకో ఒకసారి తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. ఇంకా కొలతలంటే మామూలుగా యథాప్రకారంగా ఒకటి మినపప్పు అయితే కొంచెం మెంతులు వేసేసి ఒక 4-5 గంటలు నానబెట్టి ఒక గంట పాటు రవ్వ 1కి 3 రవ్వ తీసుకుంటాను. ఇలాగ చేసుకుంటానన్నమాట. ఇంకా ఆ తర్వాత మనము సాంబార్కి అని చెప్పాను కదా, సో పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఆ తర్వాత వీటిలో నేను ఎక్కువగా కొంతమంది ఏంటంటే సాంబార్ పౌడర్ వేస్తూ ఉంటారు. నేను అలా వేయనండి. ఓన్లీ ఉప్పు, కారము, రసం పొడి మాత్రం వేసేసి ఈ విధంగా బాగా కలియబెట్టి ఇలాగా సాంబార్ మనం ఎనుపుకున్న సాంబార్ అందులోనే పోసేసి ఆ తర్వాత చింతపండు పులుసు పోసేసి ఈ విధంగా మరగబెట్టుకుంటానండి. ఇది మనకు నైట్ వరకు అయినా కూడా స్మెల్ రాదనమాట. అదే మనము క్యారెట్ అలాగే ఆలు ఇటువంటి కూరగాయలు వేసామనుకో తొందరగా పాడవుతుంది అని చెప్పేసి నేను ఇలాగా చేసుకుంటూ ఉంటాను. నా అలాగే ఎంతమంది చేస్తారండి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు చూడండి ఇడ్లీలు ఎంత తెల్లగా అలాగే అసలు స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉన్నాయి కదా. నేను చెప్పినటువంటి టిప్స్ పాటించి మీరు కూడా తయారు చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే మనం కూరగాయ తయారు చేసుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆ తర్వాత వాటిలో పోపు గింజలు ఇలాగ ఆనియన్స్, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసేసి ఈ విధంగా వేయించుకుంటూ ఉన్నాను. మనకు కొంచెం ఆనియన్స్ బాగా వేగిపోయినాయనుకో మనం ఉడకబెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ అందులోనే వేసేసి ఒక్కసారి ఇలాగ కలియబెట్టి మనకు తగ్గట్టుగా ఉప్పు అలాగే పసుపు, కారం వేసేసుకోవాలి. ఇంకా ఈ విధంగా వేసేసిన తర్వాత ఒక్కసారి అలాగా కలియబెట్టి మనం మగ్గపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. వీటిలో మనకి ఎక్కువగా మసాలాలు కూడా అవసరం లేదండి. మాకు ఎక్కువ మా సైడ్ ఏంటంటే కొంచెం ఎల్లిపాయ దంచేసుకొని ఈ విధంగా కొబ్బరి, ధనియాల పొడి ఇలాగా సపరేట్గా ఎక్కువగా దంచి వేసుకుంటూ ఉంటాము. చాలామంది రోజువారీ వంటలే చూపిస్తూ ఉన్నారు కదా, ఈ వంటలు మాకు రావా, మేము పెట్టలేమా అన్నట్టుగా అంటూ ఉన్నారండి. మావి ఫ్యామిలీ వ్లాగ్స్ కాబట్టి ఇలాగనే ఉంటాయండి. ఎట్లా చేసుకోవాలి ఏ విధంగా అనేది టైం మేనేజ్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి వీడియో చూసిన తర్వాత కంటెంట్ ఏంటి, ఇందులో వీడియో చూసిన తర్వాత మనకు ఉపయోగం ఉందా లేదా అని తెలుసుకొని మీరు లైక్ కానీ కామెంట్ కానీ తప్పకుండా పెట్టేసేయండి. ఇంకా ఇప్పుడు వీటిలో మాత్రము కొబ్బరి, ఎల్లిపాయ, మసాలా పొడి దంచాం కదా, జస్ట్ అలాగా మనం వేసేసి కలియబెట్టి ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ చిక్కుడుకాయ కర్రీ మనకు చపాతీలోకి అయితేనేమి, రైస్లోకి అయితేనేమి, రోటీలోకి అయితేనేమి ఇలాగా మనం నలుచుకొని తినడానికైతే సూపర్గా ఉంటుంది. అందులో వాటిలో కాంబినేషన్గా సప్పిడిపప్పు కూడా చాలా బాగుంటుందండి. అయితే మొన్న ఏం చేశానంటే నేను కందిపప్పును తీసుకుపోయి పెసరపప్పులో వేసానండి. సరే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి దోశ పోసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా నానబెట్టుకుంటున్నాను. మీకు ఒకవేళ కొలత ప్రకారం అయితే 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు తీసుకొని ఇలాగా 2-3 సార్లు బాగా కడిగి ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని చెప్పాను కదా, ఇంకా అదే రోజే మేమైతే మాత్రము ఎక్కువగా నంద్యాల ఉదయానంద హాస్పిటల్కి వెళ్తూ ఉంటానండి. అక్కడ డాక్టర్ రామేశ్వరరెడ్డి సార్ గారు ఉన్నారు కదా, మాకు సొంతము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే మాకు బంధువులు కూడా అనమాట. సరే ఇంకా అమ్మకి అందులో వారం కిందట అసలు ఎక్కువగా ఆయాసంతో వచ్చింది, చాలా క్యూర్ అయింది. ఇంకా ఇప్పుడైతే ఓన్లీ చెకప్ కోసమే వెళ్ళాము, కానీ చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. సార్కి ఎక్కువగా కేసులు ఉన్నాయన్నమాట. సరే ఇంకా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి కదండి. అక్కడే కూర్చున్నాము. 1:30 నుంచి 7 అయిందనమాట. అమ్మకి ఇంకా ఏ ప్రాబ్లం లేదు, బాగుంది అని చెప్పారు. సో కృష్ణాష్టమి రోజు ఇంత సంతోషకరమైన వార్త విన్నానని చెప్పేసి నా మనసు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను మాత్రం ఇంట్లో ఎంత వంట అయినా చేస్తాను, కానీ ఇలాగ హాస్పిటల్లకు కానీ షాపింగ్లకు కానీ వస్తే నాకు అసలు ఏమిటికి తరం కానండి. ఇంకా చూడండి నా ఫేస్ ఎలా ఉందో, అంత డల్ అయిపోయానమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వామ్మో మనం హాస్పిటల్లో ఎన్ని గంటలు ఉన్నామో అని అంటూ ఉంది.
ఇంకా అత్తయ్య వచ్చిన వెంటనే ఎవరైనా కూడా వచ్చిన వాళ్ళని ఏం చెప్పారు ఏంటి అని ఆతృతగా అడుగుతూ ఉంటారనమాట. ఏం లేదు వదిన, బాగానే ఉంది అని చెప్తూ ఉంది. ఇంకా మనమేమో దోశ పోసుకోవాలి కదా, నైట్ తినాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఓట్స్ ఉన్నాయి కదండి, ఈ ఓట్స్ నేనేం చేశానంటే 2 కప్పుల ఓట్స్ తీసుకున్నాను. అలాగే మనం నానబెట్టుకున్నటువంటి కందిపప్పు, పెసరపప్పు ఈ విధంగా వేసేసాను. ఇంకా వీటిలో వెరైటీగా ఏంటంటే బీట్రూట్ వేస్తూ ఉన్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట దోశ. అని మా ఇంట్లో 2 మీడియం సైజు ఉన్నాయన్నమాట. వాటికి చిక్కు తీసేసి ఇలాగా కట్ చేసి వేసేసాను. ఇంకా వాటితో పాటుగా మనం ఎప్పుడైనా పెసరట్టు వేసుకుంటే కంపల్సరీగా పచ్చిమిర్చి వేసుకుంటాం కదా అని చెప్పేసి ఒక 5 పచ్చిమిరపకాయలు, కాస్త ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, వాటితో పాటుగా ఇలాగ అల్లం వేసేసి తగినంత ఉప్పు వేసేసి కొంచెం నీళ్లు పోసేసి ఈ విధంగా మిక్సీ పడుతూ ఉన్నాను. చాలామంది మీరు మిక్సీ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇది మిక్సీ వచ్చేసి అగారో వాళ్ళదండి. నాకైతే చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఎవరికైనా కావాలి అని అనుకునే వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఈ జార్లకి ఏంటంటే మెయిన్గా మనకు హ్యాండిల్స్ ఇచ్చారనమాట, స్టీల్వి. మామూలు వాటికి అయితే ప్లాస్టిక్కి నట్టు సిస్టము, ఆ నట్టు ద్వారా కారటము చాలా ఇబ్బంది పడేదాన్ని. వీటికి ఇలాగ హ్యాండిల్ ఇచ్చారు కాబట్టి నాకు ఇది బాగా నచ్చిందండి. ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇలాగ ఒక బౌల్లో వేసేసాను. మనం ఈ విధంగా మెత్తగా పట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట దోశలు. ఇంకా మనం ఎప్పుడైనా కూడా యథాప్రకారంగా సీజనింగ్ చేసుకుంటాము పెన్నంని, చాలాసార్లు చూపించాను. ఇంకా ఇప్పుడైతే దోశ పోస్తూ ఉన్నానండి. ఈ దోశ మీద మీకు కావాలి అనుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఏమీ వేయలేదన్నమాట. అందులో హాస్పిటల్ నుంచి వచ్చాను కాబట్టి నీరసంగా ఉంది అని చెప్పేసి అమ్మకు కూడా చాలా ఆకలి అవుతుంది. అమ్మ ఏంటంటే బయట తెచ్చినటువంటి ఫుడ్ ఏది తినదండి. మన ఇంట్లో చేసినటువంటిది ఏదైనా కూడా కొంచెమైనా కూడా అది తినాలని అనుకుంటుందన్నమాట. అమ్మ కానీ అత్తయ్య కానీ బయట ఫుడ్ అస్సలు తినరండి. మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇంతేనా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. నెయ్యితో చేసుకుంటే ఇంకా క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి. పిల్లలకి హెల్త్కి మంచిది. నెయ్యి కూడా తినటం మంచిదే కాబట్టి నెయ్యి దోశ వేసియండి, సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడు అండి 1 గంట చాలన్నమాట. మనకు పెసరపప్పు కందిపప్పు నానడానికి 1 గంట చాలు. ఇంకా నేనేంటంటే హాస్పిటల్ వెళ్ళటము ఇదంతా ప్రాసెస్ జరిగింది, ఎక్కువసేపు నానాయి. మీకు 1 గంట కానీ 2 గంటలు కానీ వీలున్నప్పుడు ఉదయమే మనం తొందరగా లేచినప్పుడు మనం నానబెట్టేసుకొని ఇలాగ అప్పటికప్పుడు దోశ వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్తో అన్ని మసాలాలు వేసినటువంటి దోశ అన్నమాట. ఇంకా నైట్కి అందులో ఈరోజు ఏంటంటే పనిలో పనిగా ఏమో అంటారు చూడండి, పుండు మీద కారం చల్లినట్టుగా ఈరోజు మాకు మున్ని కూడా రాలేదన్నమాట. సరే అని చెప్పేసి నైట్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలాగ పెట్టేసుకున్నాను. అందులో మా చిన్నమ్మాయి కూడా ఈరోజే వెళ్తూ ఉందండి. ఇంకా చిన్న పాప మాత్రం ఏవి తీసుకెళ్ళదనమాట. పెద్దమ్మ అయితే పొడులని అలాంటివన్నీ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి నీట్గా కడిగి పెట్టేసి ఈ విధంగా బోర్లించుకున్నాను. మనం ఎప్పుడైనా నైటు మనం ఇలాగా నీట్గా వంటగది పెట్టుకున్నామనుకో ఉదయం లేవంగానే చకచకా పనులు చేసేసుకోవచ్చు కదా. సో ఎంతమంది ఇలాగ నీట్గా పెట్టుకుంటారు, అలాగే ఎంతమంది ఈ విధంగా చేసుకుంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అందులో అందరము టిఫిన్ చేసేసాం కదా, ఇంకా బట్టలు అయితే అలాగనే పెట్టేశాను. ఇంకా మా చిన్నమ్మాయి రెడీ అయిందండి. మా అమ్మ మా అత్తగారు ఉన్నారనుకో, పిల్లలు రెడీ అయ్యారనుకో టైం అయిందని చెప్తూ ఉంటారు. ఏంది కమిషనా? ఎంత? 500. ఏం చేసుకుంటావు? అవన్నీ చెప్పకూడదు. పఫా? పప్పు తింటావా? ఇంకా అమ్మ వచ్చింది అంటే కంపల్సరిగా నిజంగా ఎంత ప్రేమతో ఇస్తుందంటే అమ్మ పిల్లలు వెళ్ళేటప్పుడు మనకి ఇంత అంత కాదండి, 10 రూపాయలు ఇచ్చినా కూడా సంతోషంగా తీసుకోవాలన్నమాట. ఏంది నీకు డబ్బులు తక్కువైనాయి అంటే ఏం లేదమ్మా అమ్మమ్మ ఇచ్చింది అని చెప్పేసి అమ్మకి అలాగే మా అత్తయ్యకి కాళ్ళు ముక్కను బయలుదేరుతూ ఉంది. పెళ్ళి అంతా సందడిగా చేసేసి ఇప్పుడు పిల్లలంతా ఒకరొకరు వెళ్ళిపోతూ ఉన్నారు. మా చిన్నమ్మాయి మాత్రం చాలా ఫన్నీగా భలే ఉంటుందండి. ఇంట్లో మాత్రం సందడి అనమాట. ఇంకా పెద్దామె మాత్రం అందరి ఆరోగ్యాలు చూస్తూ ఉంటుంది అనమాట. ఎవరికి ఏమైంది, ఎవరికైనా టెస్ట్లు చేపియాలన్నా అంటే ఆమె పని వచ్చినప్పుడల్లా మొత్తం క్లియర్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే చిన్నమ్మాయి వెళ్ళింది. ఇంకా మరుసటి రోజు మా పెద్దమ్మాయి అండి అన్నీ చెప్తూ ఉంది, అమ్మమ్మ ఇవి వేసుకో అని చెప్తూ ఉంది. అలాగే అత్తయ్యకి కూడా ఫుల్గా జలుబు దగ్గులేసింది అనమాట. ఇంకా నువ్వు రాజేసి నీకు నెబులైజర్ పెడతానని చెప్పేసి పిలుస్తూ ఉంది. అదంటే అమ్మమ్మ, లేకపోతే మనకి లోపల మనం తీసుకుని బయటకు వచ్చి అది పోద్దా అది. అదంటే అమ్మమ్మ, లేకపోతే మనకి లోపల మనం తీసుకుని బయటకు వచ్చి అది పోద్దా. ఇంకా అమ్మ వచ్చింది అంటే కంపల్సరిగా నిజంగా 2 గంటలు 3 గంటలు
తీసుకునేది మంచిది, బయటికి వదిలేదు చెడ్డది. ఇంకా ఇక్కడ పెద్దమ్మాయి ఈ పని చేస్తూ ఉంది కదా, నేను అంత లోపల పెద్దమ్మాయి కోసము నేను ఇలాగా మాకు పాలు పోసే అన్న నాగరాజన్న వాళ్ళ కొడుకుది పెళ్ళి అయితే మాకు ఈ విధంగా పూతరేకులు తెచ్చిచ్చారండి. సో ఆ పూతరేకులది ఒక ప్యాకెట్, అలాగే మా అక్క వాళ్ళు లడ్డు కర్జికాయలు తెచ్చారు కదా, వాళ్ళది ఒక పార్సల్ అనమాట. అలాగే అమ్మ వాళ్ళు బూందీ పంపించారండి. అవి కొంచెం పెట్టమ్మా, ఎక్కువ పెట్టొద్దు, వేస్ట్ అయిపోతాయని చెప్పేసి అవి కొంచెం పెట్టారు. ఇంకా వాళ్ళ బాబాయ్ మాత్రం ఎప్పుడైనా కూడా పిల్లలు ఊర్లోకి బయలుదేరుతూ ఉంటే ఇలాగా కొంచెం స్వీట్ కంపల్సరీగా తీసుకొని వస్తారనమాట. చదువుకోకూడదు, ఈ హస్బెండ్ హెడ్ మాస్టరే. అంతా గాది పనులు చేసి నేను అయినా చదువుకో ఇంతగానే అమెరికాకే వచ్చు డైరెక్ట్గా. గాది పనులు అన్ని గాది పనులు. ఏమేమి పనులు చేసినావు? గాడిద పనులు అంటే బరబడ్లో అదే చదువుకోమంటే గడ్డి 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 ఒకటే గడ్డి పొద్దున వాడు 50 బరబడ్లు కాల్చండి. చూసారు కదండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలాగ పిల్లలు పెద్దవాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అండి. అసలు పిల్లలు వెళ్తూ ఉన్నారంటే చాలా బాధపడుతుంది అనమాట మా అత్తయ్య. అందులో పెళ్ళికి అందరూ వచ్చారు కదా, మా అక్క పిల్లలు, మా పిల్లలు, సందడిగా ఉండింది, రావడం పోవడం ఇలాగే అనమాట. సో ఇంక ఇప్పుడు వెళ్తూ ఉంటే దిగులుగా ఉన్నారు. ఇంకా మా పెద్దమ్మాయి మాత్రం అన్నీ సర్దేసి ఇంకా ఇద్దరికి కాళ్ళు ముక్కొని బయలుదేరుతూ ఉంది. చూసారు కదండి ఇవాల్టి వీడియో. తప్పకుండా మీరు శ్రీకృష్ణునికి ఇష్టమైనటువంటి అటుకుల పాయసం అయితేనేమి, అలాగే ఈరోజు వెరైటీగా దోశ సూపర్గా ఉందన్నమాట. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి వీడియోస్తో మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. బాయ్ అండి.